అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మది కోరిన ప్రణయం పార్ట్ 230తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ కథని మరింత మందిలోకి తీసుకువెళ్తాయి. ఇక మనం కథలోకి వెళ్దాం. గిరిధర్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇన్హేలర్ ఒక్కటి తను ఆస్తమా పేషెంట్నని, అది నాకు ఉండాలి పక్కన తప్పకుండా అని చెప్పడంతో దాన్ని టెస్ట్ చేసి అది ఇన్హేలర్ కావడంతో తప్పకి ఇచ్చి పంపిస్తారు. అతను వాడేది డ్రై పౌడర్ ఉన్న ఇన్హేలర్ కావడంతో వాళ్ళ సాధారణ చెకింగ్లో ఏమీ తేడా కనిపించలేదు. లోపలికి నవ్వుకుంటూ వస్తాడు గిరిధర్. ముసలివాడి గెటప్లో రావడంతో బయట ఉన్న సెక్యూరిటీ కూడా పోల్చుకోలేకపోతారు. నమస్తే కలెక్టర్ అమ్మా అని ఒత్తి పలుకుతున్నట్లు పలుకుతాడు లోపలికి వచ్చిన గిరిధర్. నమస్తే, కూర్చోండి అని చెబుతుంది భూమి. పిఏ కూడా అక్కడే ఉండడంతో ముందు తను వచ్చిన పని జరుగుతుందా అని ఆలోచిస్తాడు గిరిధర్. కానీ ఏదో ఒక విధంగా అనుకున్నదైతే చేయాలి అని అనుకుంటాడు. చెప్పండి, ఏంటి మీ సమస్య? దేని గురించి నాతో మాట్లాడాలని వచ్చారు అని అడుగుతుంది భూమి. అమ్మా, మాది గిరిజన ప్రాంతం. అక్కడ రోడ్లు సరిగా లేవు. పైగా హాస్పిటల్ ఒకటి కూడా లేదు. ఎవరైనా ప్రసవానికి వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుందమ్మా. సుమారు 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే తప్ప హాస్పిటల్ రావడం లేదు. ఆ గతుకు రోడ్లో అన్ని కిలోమీటర్లు ప్రయాణించాలంటే కష్టమైపోతుంది. పైగా మాకొక వాగు పారుతుంది. నీళ్ళల్లో నుంచి దాటుకొని ఇటువైపుకి రావాల్సి వస్తుంది. చాలా సమస్యగా ఉంది. ఇంతకుముందు కలెక్టర్లకి చాలాసార్లు విన్నవించుకున్నాం, కానీ ఎవరూ పట్టించుకోలేదు. మీ గురించి చాలా విన్నాను. నువ్వైనా పట్టించుకుంటావని అంత దూరం నుంచి వచ్చానమ్మా. ఇది మా ఊరు ముఖ చిత్రం, దానికి సంబంధించిన మ్యాప్. అసలు మాదొక ఊరుందని ఎలక్షన్ టైంలో తప్ప మిగిలిన టైంలో ఎవరికీ గుర్తుండదు అనుకుంటా అని తను తెలుసుకున్న మ్యాటర్ వరకు చెప్పేసి ఆ పేపర్ అందిస్తాడు. ఆల్రెడీ ఈ సమస్య నేను వచ్చిన కొత్తలోనే నా ముందుకు తీసుకొని ఆ ఊరి పెద్దలు నలుగురు వచ్చారే. ఇది మనం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్న ఊరికి సంబంధించిన డీటెయిల్స్ కదా అని పిఏ వైపు చూసి అడుగుతుంది భూమి. అవును మేడం, ఆల్రెడీ మనం దానికి సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ, రెవెన్యూ అధికారులతో మాట్లాడడం కూడా అయిపోయింది. పనులు కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశారు మేడం. ఆ ఊరికి రోడ్డు పడుతుంది. అంతేకాకుండా మీరు ఒక బస్సు పెట్టమన్నారు. రిక్వెస్ట్ కూడా ఆల్రెడీ ప్రాసెస్ అవుతుంది. ఇక హాస్పిటల్ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి మేడం అని చెప్పాడు పిఏ. పిఏ తనతో మాట్లాడుతున్నప్పుడు భూమి గిరిధర్ వైపే చూస్తూ ఉంటుంది. మరి ఈయనేంటి మళ్ళీ కొత్తగా సమస్యను తీసుకొని వచ్చారు అని అంటుండగానే ఊపిరి ఆడనట్లుగా యాక్ట్ చేస్తూ, పనులు కావడం లేదమ్మా, మీకు తప్పుడు సమాచారం వచ్చింది, అందుకే నేను వచ్చానమ్మా అని ఆస్తమా వచ్చినట్లుగా నటించేస్తూ ఇన్హేలర్ని తీస్తాడు జేబులో నుంచి. ఏమైంది మీకు అని అడుగుతుంది భూమి. నాకు నాకు ఆస్తమా ఉందమ్మా అని ఇన్హేలర్ని పీల్చడానికి ప్రయత్నించి, ఇదొకటి ఎప్పుడు నాకు సరిగ్గా పనిచేయదు అని దాన్ని ఓపెన్ చేయడానికి టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేయబోతుంటే, మీరు బయటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వండి, ఈ ఊరి సమస్య అయితే తీరిపోతుంది, మీకేం ప్రాబ్లం లేదు అని అంటుండగానే ఇన్హేలర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న కెమికల్ పౌడర్ని భూమి కళ్ళల్లో పడేలా వేయాలని దానిని చేతిలోకి తీసుకుంటుండగా భూమికి వాంటింగ్ వచ్చిన సెన్సేషన్ రావడంతో అక్కడి నుంచి లేచి ఆ క్యాబిన్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటయ్యా ఆ వాసన? మేడంకి ఇబ్బందిగా ఉన్నట్టుంది. పద, ఆల్రెడీ ఈ ఊరి సమస్య మేడం దృష్టికి రావడం జరిగింది. దాని గురించి మేడం నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిపోయింది. మరి నువ్వు కొత్తగా మళ్ళీ ఎందుకు వచ్చావో తెలీదు. ముందు ఆ ఇన్హేలర్ని లోపల పెట్టు. అదేంటో విపరీతమైన స్మెల్ వస్తుంది, ఏంటసలది అని పిఏ చిరాగ్గా అడుగుతాడు. మందు స్మెల్ ఎలా వస్తుంది బాబు అని అంటూ ఉండగానే వాంటింగ్ అయిపోవడంతో భూమి బయటకు వచ్చి ఆ టేబుల్ దగ్గరికి అతని దగ్గరున్న వస్తువు వల్ల వాసన వస్తుందని వెళ్లకుండా, పైగా అనుమానం రావడంతో, చూడండి పెద్దాయన, మీ ఊరి సమస్య ఎప్పుడో పనులు మొదలుపెట్టాం. ఆల్రెడీ అన్ని సమస్యలకి ప్రాసెస్ జరుగుతుంది. మరి మీరు ఎందుకు వచ్చారో తెలీదు. కనుక్కుంటాను నేను అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో లేదో అని. ఇక మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. అంత దూరం నుంచి ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు కదా. మేమే మీ దగ్గరికి వస్తాం అవసరమైనప్పుడు. మళ్ళీ కలుద్దాం
అని ఒత్తి పలికి, ఇక మీరు వెళ్ళండి అని అంటుంది భూమి. దగ్గరికొస్తే ఆ పౌడర్ భూమి కళ్ళల్లో పడేటట్లుగా చేయాలి అనుకున్నా కుదరకపోవడంతో ధన్యవాదాలమ్మా అని దండం పెడుతూ భూమి వైపు వెళ్ళాలని చూడడంతో పియ్యే పట్టుకొని పద అని అనడంతో ఇక తప్పక వెళ్ళిపోతాడు. వెళుతూ వెళుతూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తాడు. భూమి వెంటనే దక్ష్ పెట్టిన సెక్యూరిటీకి ఫోన్ చేసి, ఇప్పుడు ఒక పెద్దాయన వేషంలో ఉన్న ఒకరు బయటకు వచ్చారు. అతను ఎటు వెళ్తున్నాడో అబ్జర్వ్ చేయండి, ఫాలో అవ్వండి, ఏమీ చేయొద్దు అని చెప్పేస్తుంది. ఎప్పుడు ముందు ఎదుటి మనిషి కళ్ళు చూడాలి, వాళ్ళు నిజం చెబుతున్నారో అబద్ధం చెప్తున్నారా అన్నది తెలుస్తుంది అని తన రాక్షస్ మాటలు, ట్రైనింగ్లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఏం చేద్దామని వేషం వేసుకొని మరీ వచ్చావు అనుకుంటుంది. గిరిధర్ రాగానే అతని కళ్ళ వైపు చూసిన భూమికి అతని కళ్ళల్లో కోపం ఇంకా ఏదో భావం కనిపిస్తుంటే అనుమానం వస్తుంది. పియ్య ఊరు గురించి చెబుతున్నప్పుడు అతను తడబడుతున్నట్లుగా కూడా అనిపించడంతో బలపడుతుంది తన అనుమానం. ఎంత ముసలి గేటప్ వేసినా మనిషి ప్రవర్తన నడక తెలిసిపోతుంది అన్నట్లుగానే గిరిధర్ వేషం వేసుకొని వచ్చాడని అర్థమైపోతుంది భూమికి. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్రెడీ తన ముందుకి సమస్యను తీసుకొచ్చిన పెద్ద మనుషులు ఉన్న ఊరు నుంచి ఇతను ఒక్కడు ఊపుకుంటూ రావడం అనుమానాన్ని బాగా కలిగించింది. అతను ఇన్హేలర్ తీసినప్పుడే ఒక రకమైన మెడిసిన్ వాసన రావడంతో భూమికి నిజంగానే కడుపులో తిప్పినట్టే అయిపోయింది. అందులోనే ఏదో ఉందని అనుమానం వచ్చింది భూమికి. అందుకే ఇంకా దగ్గరికి కూడా రాలేదు. అప్పటికప్పుడు పోలీసులకి అతన్ని అప్పగించొచ్చు, కానీ మిగతా వాళ్ళు తప్పించుకొని పోతారు అని ఆలోచించింది భూమి. త్వరగా వెళ్ళని అరెస్టు చేయించాలి, లాభం లేదు అనుకొని వాళ్ళు ఎక్కడుంటారో తెలిస్తే ఏం చేయాలో ఆలోచిద్దామని సెక్యూరిటీని ఫాలో అవ్వమంది. అనుకున్న పని అవ్వకపోయేసరికి అసహనంగా బయటికి వచ్చిన గిరిధర్ కారెక్కి అక్కడి నుంచి బయలుదేరుతాడు. భూమి ముందే చెప్పడంతో కాంపౌండ్ బయటున్న సెక్యూరిటీలో ఇద్దరు ఆ కారుని ఫాలో అవుతారు. అపార్ట్మెంట్, అది కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లోకి ఆ కారు వెళ్ళడం చూసి అదే భూమికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దగ్గరలోనే ఉన్నారన్నమాట. అయితే వీళ్ళని ఎలా అరెస్ట్ చేయించాలి, ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని ఆలోచించడం మొదలు పెడుతుంది భూమి. అసహనంతో బయటకు వచ్చిన గిరిధర్ ఫోన్ని సైలెంట్లోనే పెట్టేయడంతో అక్కడ ఇచ్చినప్పుడు దాన్ని మార్చలేదు. కిల్లర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సైలెంట్లో ఉండడం, పైగా చిరాక్తో ఫోన్ పక్కన పెట్టేయడంతో దాని వైపు కూడా చూడలేదు. లోపలికి రావడమే, పెట్టుకున్న గడ్డం, తలకున్న విగ్గు తీసి విసిరేస్తూ ప్రతిసారి తప్పించుకుంటుంది తెలివిగా అని కోపంగా అంటాడు. ఓహో, అనుకున్న పని అవలేదు, ఇప్పుడు ఈ విషయం చెప్తే ఇంకెంత ఎగురుతాడో అనుకుని ఆఫీస్లో కూడా మనం అనుకున్న పని ఏమీ జరగలేదు అని అంటాడు కిల్లర్. వాట్ అని ఆవేశంతో ఊగిపోతూ, ఆ మేనేజర్ అంతా అయిపోయింది అన్నాడు అని అంటాడు కోపంగా. జరిగిందంతా చెప్పగానే ఇక లాభం లేదు, ఆ భూమిని కిడ్నాప్ చేయాల్సిందే, ఎలా అయినా చేయాల్సిందే, అందుకు ఏర్పాట్లు చూడండి, ఎలా కిడ్నాప్ చేయాలనేది ప్లాన్ చేయి, తను ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏ సమయంలో ఎక్కడుంటుంది, మొత్తం వారం రోజుల్లో తెలుసుకో అని కిల్లర్కి చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అద్వైత్ క్యాబిన్లోకి వెళ్ళిన నయని బాబుని సోఫాలో పడుకోబెట్టి ఆ పక్కనే కూర్చొని వర్క్ చేసుకుంటున్న అద్వైత్ని చూసి, అబ్బో, పెర్ఫెక్ట్ ఫాదర్ అనిపించుకున్నావుగా అంటుంది నవ్వుతూ. అంటే ఇప్పటిదాకా నేను పెర్ఫెక్ట్ ఫాదర్ని కాదనుకుంటున్నావా అంటాడు చిరుకోపంగా. అలా కాదులే, సోఫాలో పడుకోబెట్టి నువ్వు నీ సీట్లో కూర్చోకుండా పక్కన కూర్చున్నావు కదా అందుకులే. వాడు పక్కకి బాగా తిరుగుతున్నాడుగా, బోర్లా కూడా పడిపోతున్నాడుగా, ఎక్కడ పడతాడో మళ్ళీ మీ బావతో ఎన్ని మాటలు పడాలో అని కూర్చున్నాను. మంచిది, ఆ మాత్రం తెలివితేటలు ఉన్నాయి కదా అని నవ్వుతూ వెళ్ళి పక్కన కూర్చొని, ఇక నేను బయలుదేరుతాను అంటుంది. అయిపోయిందా, టెన్షన్ పోయిందా అని నయని చేతిని పట్టుకొని అడుగుతాడు. ఫస్ట్ కొంచెం టెన్షన్ అనిపించినా తర్వాత ఫ్లోలో వెళ్ళిపోయానులే, మీరు చెప్పినట్లే. ఇంకొంచెం బాధ్యత పెరిగింది నాకు. కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్గా ఇంకో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేసావు. అదంతా బావగారి సపోర్ట్ వల్లే. చాలా కీ పాయింట్స్ నాకు ఆయన నుంచే తెలుస్తాయి.
మీరు అడిగినా చెప్పరుగా. నా సబ్జెక్ట్ వేరు, ఆయన గారి సబ్జెక్ట్ వేరు. మా ప్రాజెక్ట్స్ వేరు, మీ ప్రాజెక్ట్స్ వేరు. అయినా మీకెందుకు మేము సలహాలు ఇస్తాం అని నవ్వుతూ అని జ్యూస్ తాగుతావా ఆర్డర్ పెట్టనా అని అడుగుతాడు. వద్దు, ఇక వెళ్తానులే నేను అని లేచి బాబుని తీసుకొని బయటికి వస్తుంది. బాగానే చూసుకున్నారా అడుగుతాడు చిన్న నవ్వుతో దక్షత్. హా బావుగారు, ఇక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి బయలుదేరుతుంటే అద్దు వెళ్ళి డ్రాప్ చేసిరా తన్ని అని చెబుతాడు దక్ష్. వచ్చిన కారుందిగా అన్నయ్య అని అంటూ దక్ష్ వైపు చూసేసరికి సైగ చేయడంతో ఓకే నేనే వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను పదనైని అని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. భూమి ఒక కారుని ఫాలో అవ్వమందని ఆల్రెడీ సెక్యూరిటీ దక్షకి ఫోన్ చేసి చెప్పడం, ఫాలో అయ్యి అప్డేట్ నాకు అందించండి అని దక్షే చెప్పడం, వాళ్ళు ఫోన్ చేసి ఆ కారు ఎందులోకి వెళ్ళిందో చెప్పగానే అంటే నల్ల త్రచ్చు దగ్గరికి మళ్ళీ వెళ్ళారు వీళ్ళు అన్న కోపం. అదే సమయంలో ప్రాజెక్ట్ గురించి మేనేజర్ ఫోన్ చేసి చెప్పుంటాడు. తప్పకుండా నైని మీద కూడా ఏమైనా ప్లాన్ చేశారో అన్న అనుమానంతోటే అద్వైతిని కూడా వెళ్ళమంటాడు. ఇక వీళ్ళకి చెక్ పెట్టేయాలి. వీళ్ళెలాగో ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసి దొరకడానికి ప్రయత్నించడం లేదు. నేనే ఎరవేస్తే అనుకుంటాడు ఆ క్షణం దక్ష్. ఆయన ఇన్వాల్వ్ అయితే వాళ్ళని చంపేస్తారు. ఆ అవసరం లేకుండా వాళ్ళని నేనే అరెస్ట్ చేయిస్తే దానికి కావలసిన సాక్ష్యాలు సేకరిస్తే అన్న ఆలోచనలో ఉంటుంది భూమి. గిరిధర్ వెళ్ళిపోయినా ఆ మెడిసిన్ స్మెల్ మాత్రం ఏసీ వల్ల ఆ రూమ్లో అలాగే ఉండడంతో భూమికి వెంటనే 4-5 సార్లు వాంతులైపోయి నీరసపడిపోతుంది. మేడం, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అన్నా. వద్దులే, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నిరాశగా వెళ్ళడం బాగోదు, పంపించండి ఒక్కొక్కరిని అని మధ్యాహ్నం వరకు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తుంది. లంచ్ కూడా తినాలి అనిపించక లైట్గా తినేసి ఆలోచించడం మొదలు పెడుతుంది. బాగా ఆలోచించి ఈ కొద్ది రోజుల్లోనే తన చుట్టూ ఉన్న పోలీస్ ఆఫీసర్లలో ఎవరు నిజాయితీ పరులు గ్రహించగలిగింది. అందులో ఒకరి గురించి చాలా తెలుసుకుంది కూడా. తనిప్పుడు మిషన్ కంప్లీట్ చేసుకుని వచ్చి ప్రస్తుతం ఇక్కడే ఉందని తెలియడంతో వెంటనే ఫోన్ చేసి తనని పిలిపించమని చెబుతుంది. తనైతేనే చాలా కాన్ఫిడెన్షియల్గా పని పూర్తి చేయగలుగుతుంది అని అనుకుంటుంది భూమి. పోలీస్ ఆఫీసర్ అరగంటలో అక్కడికి చేరుకొని గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని సెల్యూట్ చేస్తూ చెబుతుంది. కూర్చోండి మిస్సెస్ యుధిష్ట అని అంటుంది భూమి. థ్యాంక్ యూ మేడం అని కూర్చోగానే మీకు ఒక బాధ్యత అప్పగిస్తున్నాను. అది చాలా కాన్ఫిడెన్షియల్గా చేయాలి. వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కోవాలి. వాళ్ళని అరెస్ట్ చేయడానికి కావలసిన అన్ని సాక్ష్యాలు సంపాదించాలి. ఎవరి గురించి మేడం అని అడుగుతుంది యుధిష్ట. ఎంవివి గేటెడ్ కమ్యూనిటీలో అనుమానించదగిన వాళ్ళు ఉంటున్నారు. అది మీరు ఎలా చెప్పగలరని నువ్వు అడగొచ్చు. నాకు సమాచారం అందింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంతో ఆ ఫ్లాట్లో ఉన్నవాళ్ళు బయటికి వస్తున్నారని, ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదని నాకు కంప్లైంట్ వచ్చింది. సో మీరు వాళ్ళని ఒక కంట కనిపెట్టి వాళ్ళెవరు, ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలి. ఇది చాలా కాన్ఫిడెన్షియల్. అందుకే మీకు అప్పగిస్తున్నాను ఈ పని. వాళ్ళని మనం పట్టుకున్న రోజు వాళ్ళెవరు, నేనెందుకు వాళ్ళ గురించి చెప్పాను అన్నది మీకు వివరంగా తెలుస్తుంది. అది గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ప్రాపర్ రీజన్ ఉంటేనే మనం లోపలికి వెళ్ళి చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని అడుగుతుంది భూమి. ఎస్ మేడం అంటుంది యుధిష్ట. అంతేకాకుండా మిగిలిన వాళ్ళు ఎవరికి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. పైగా అలాంటి వాళ్ళు ఒకరు అక్కడ ఉంటున్నారు అన్నది కూడా వాళ్ళకి తెలియకూడదు. సైలెంట్గా వాళ్ళని మనం అరెస్ట్ చేయగలగాలి. మీకు బాగా నమ్మకస్తులు ఎవరున్నారో వాళ్ళని ఉపయోగించి అసలు వాళ్ళు యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా వాళ్ళ వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి అని అంటుంది భూమి. ఓకే మేడం, నేను చూసుకుంటాను. వాళ్ళు అసలు ఏ ఫ్లాట్లో ఉంటున్నారు ముందు మనం తెలుసుకోవాలి మేడం. ఎంవిపి గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలా ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో వాళ్ళు ఏ ఫ్లాట్లో ఉంటున్నారు అనేది క్లియర్గా మనం ముందు తెలుసుకోవాలి. అప్పుడే ప్రాపర్గా నేను స్టెప్ వేయగలను.
అది తెలుసుకోవాలంటే ఒకరున్నారులేండి మేడం. నేను తప్పకుండా తెలుసుకుంటాను. ఎప్పటికప్పుడు నాకు వాళ్ళ గురించిన అప్డేట్స్ మీరు ఫోన్ ద్వారా అందించండి యుధిష్ట. మీ ట్రాక్ రికార్డ్ చూశాను. అవును, మీరు కూడా శత్రువులను ఎవరిని అరెస్ట్ చేసినట్లు అనిపించలేదు నాకు. అనుకోకుండా వాళ్ళు చనిపోతున్నారే అని అడుగుతుంది భూమి తన వైపు చూస్తూ. ఏం చేస్తాం మేడం, క్రిమినల్స్ తెలివిగా తప్పించుకోవాలని చూస్తారు. మేం షూట్ చేయక తప్పడం లేదు. మన ప్రొఫెషన్స్లో కొన్ని సీక్రెట్ మెయింటైన్ చేయాలి మేడం అని నవ్వుతూ అంటుంది యుధిష్ట. అవునవును, జైవీర్ గురించి సీక్రెట్గానే ఉంచాలి కదా అని నవ్వుతూ అంటుంది భూమి. బాబోయ్, మీరు చాలా తెలుసుకున్నారు మేడం. బట్ నో ప్రాబ్లం, మీకు తన గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. యా, వండర్ఫుల్ పర్సన్. ఎదుటివారి కోసం పోరాడడంలో అందరూ అలా ధైర్యం చూపించలేరు. మీ గురించి విన్నాను. థ్యాంక్ యూ మేడం. నేను మీరు చెప్పిన పని గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కుంటాను. త్వరగా కనుక్కోండి అని చెబుతుంది భూమి. ఓకే మేడం, ఇక నేను బయలుదేరుతాను అని యుధిష్ఠ లేచి ముందుకు వెళ్తూ. మేడం, మీరు ప్రత్యేకంగా ఒకరి గురించి కనుక్కోవాలి అనుకుంటున్నారంటే వాళ్ళ వల్ల మీకు ఏదో ఇబ్బంది అని అనిపిస్తుంది. దక్షత్ సార్ ఉండగా వాళ్ళ గురించి మీరు నన్ను కనుక్కోమన్నారంటే ఇందులో దక్షత్ సార్ని ఇన్వాల్వ్ చేయనివ్వకూడదని మీరు అనుకుంటున్నారు అని కూడా అర్థమవుతుంది. కానీ సార్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయే ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది నా పరిధి వరకు అంటే అరెస్టు చేస్తే సమస్య తీరిపోతుంది అనుకుంటేనే నేను వాళ్ళని అరెస్ట్ చేసే వరకు వెళ్తాను మేడం. లేదు అంటే మాత్రం నేను వాళ్ళని టచ్ కూడా చేయను మేడం. ఇది నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చెప్పకూడదు, కానీ తప్పట్లేదు మేడం. కొంతమంది క్రిమినల్స్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం మన స్టైల్లోనే డీల్ చేసుకోవాలి. ఒకవేళ దక్షత్ సార్ వాళ్ళని చూసుకోవాలనుకుంటే మాత్రం నేను సైడ్ అయిపోతాను మేడం. యుధిష్ట, ఒక కలెక్టర్గా నేను ఆదేశిస్తున్నాను అంటుంది భూమి చిరు కోపంగా. అఫ్కోర్స్ మేడం, మీ ఆర్డర్స్ని ఫాలో అవుతాను మేడం. కానీ వాళ్ళ క్రిమినల్ యాక్టివిటీస్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది మేడం. ఆల్రెడీ నా ట్రాక్ రికార్డ్ తెలిసిన మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందులోనూ నేను జస్ట్ 1 వీక్ మాత్రమే ఇక్కడ ఉంటున్నాను మేడం. మళ్ళీ నాకు వేరే మిషన్ అప్ చెప్పారు. నేను జార్ఖండ్ వెళ్లాల్సి వస్తుంది మేడం అని చెబుతుంది యుధిష్ట. ఓకే యుధిష్ట, మీరు చేయగలిగినంత చేయండి, తెలుసుకోగలిగినంత తెలుసుకోండి. తర్వాత ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను అంటుంది భూమి. ఓకే మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ కాంపౌండ్ బయట ఉన్న సెక్యూరిటీని చూసి, సార్ ఉండగా మీరు నన్ను పిలిపించారంటేనే మీరు చట్టపరంగా వెళ్ళాలి అనుకుంటున్నారు అని అర్థమయ్యింది. కానీ కొన్ని చట్టపరంగా వెళ్తే న్యాయం జరగట్లేదు మేడం అనుకుంటూనే ఒక ఫోన్ చేస్తుంది. ఏంటి పోలీస్ బొమ్మ, ఈ టైంలో నాకు చేసావు అని అడుగుతాడు జైవీర్. ఇంకొక పని పడింది అని వివరంగా విషయం చెప్పి వాళ్ళ గురించి తెలుసుకో. కేవలం తెలుసుకోవడం మాత్రమే. ఏ ఫ్లాట్లో ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, ఇదే తెలుసుకోవాలి. వాళ్ళని టచ్ చేయొద్దు. ఓకే ఓకే, ఈ జీతం లేని పనులు నాకు ఎక్కువైపోయాయిగా అనుకుంటూ ఫోన్ కట్ చేస్తాడు జైవీర్. కథ కొనసాగుతుంది. భూమి ఏమో చట్టపరంగా వెళ్ళాలి అనుకుంటుంది. తను ఆలోచించిన విధానం కరెక్టే. దక్ష ఏమో ఇంకొక ఆలోచన చేస్తున్నాడు. మరేం జరగబోతుందో తెలియాలంటే ఫాలో అయిపోండి. అతి తొందరలో దీనికి ఎండ్ కార్డు కూడా పడిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.